జ్యూస్ బార్ విత్ మీ షర్మిల. ఇవాల్టి స్మూదీ పేరు ఏంటో తెలుసా? ఓ స్మూదీ అని రివీల్ చేసేసానా? ఎనీవేస్, ఇవాల్టి స్మూదీ పేరు ఏంటంటే వాటర్ మెలన్ స్మూదీ. వాటర్ మెలనే స్మూత్ గా ఉంటుంది, మళ్ళీ దీనికి స్మూదీ అని ఎందుకు అంటారా? మామూలుగా చికెన్ లో చిల్లీ చికెన్, పెప్పర్ చికెన్ ఇన్ని తింటాం కదండి, అలాగే వాటర్ మెలన్ కూడా డిఫరెంట్ గా చేస్తే ఒక కిక్ ఉంటుంది అనమాట. సో ఆలస్యం చేయకుండా వాటర్ మెలన్ స్మూదీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేద్దాం. వాటర్ మెలన్, ఆల్మండ్ మిల్క్, మిల్క్ మేడ్, డేట్ సిరప్. సో ముందుగా వాటర్ మెలన్ పీసెస్ and now almond milk, so date syrup, and last but not the least milk maid. ఒక టేస్ట్ ని మరింత అడిషనల్ టేస్ట్ యాడ్ చేయడానికి ఎప్పుడు మనం మిల్క్ మేడ్ వాడతాం అనమాట. సో అన్ని ఇంగ్రీడియంట్స్ వేసేసుకున్నాం కాబట్టి దీన్ని మిక్స్ చేసేద్దాం. And now చేసే కార్యక్రమం అయిపోయింది కాబట్టి తాగే కార్యక్రమం బాకీ అన్నమాట. నేను తాగుతూనే ఉంటానండి, ఇక్కడ యాంకరింగ్ చేయలేనమాట. సో చాలా బాగుంది. ఒక్క గుడ్ థింగ్ ఏంటంటే జ్యూస్ బార్ షోలో ఇలా షూటింగ్ చేసుకుంటూ అలా జ్యూస్లు తాగొచ్చు అనమాట. మొత్తానికి మ్యాటర్ ఏంటంటే వాటర్ మిలన్ స్మూదీ మీరు తయారు చేయాలంటే జస్ట్ 1 minute ప్రాసెస్. చూసారు కదా, మీ అవైలబుల్ ఇంగ్రీడియంట్స్ తోనే చేసేయచ్చు. సో ఐ థింక్ యూ ఆల్ షుడ్ ట్రై ఇట్ అండ్ దిస్ ఇస్ ఫ్యాబ్. బనానా మ్యాంగో బ్లాస్ట్. పేరే బ్లాస్టింగ్ గా ఉంది కదా, డ్రింక్ టేస్ట్ కూడా అంతే బ్లాస్టింగ్ గా ఉంటుంది అండ్ అడ్వాంటేజెస్ కూడా బ్లాస్టింగ్ గానే ఉంటుంది. సో దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: బనానా, మ్యాంగో జ్యూస్, మిల్క్ మేడ్, డేట్ సిరప్. సో ఫస్ట్ నేను బనానా పీసెస్ యాడ్ చేసేసుకుంటున్నాను. అండ్ నౌ మై ఫేవరెట్ మ్యాంగో జ్యూస్ అండ్ ఎవ్రీవన్స్ ఫేవరెట్ మిల్క్ మేడ్. And now date syrup. లేడీస్ కి చాలా 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 మంచిదండి డేట్ సిరప్. ఎవ్రీడే 1 spoon తాగితే కూడా మంచిది, డాక్టర్ సజెస్ట్ చేస్తారు. సో చాలా ఈజీ అండి బ్లెండింగ్, ఎందుకంటే బనానాస్ ఆల్రెడీ స్మూత్ గా ఉంటాయి కాబట్టి. సో బనానా మ్యాంగో బ్లాస్ట్ ఇస్ రెడీ టు సర్వ్. I'm eagerly waiting to taste this banana mango blast. So let me first taste it. Fabulous. Super se upar idi. Chala bagundi. I think మీ అందరూ కూడా ట్రై చేయాలి, ఎందుకంటే banana has got the potassium and ఎవరైనా weight put on అవ్వాలనుకుంటే ప్రీ వర్కౌట్ కూడా బనానా తీసుకోవచ్చు. అలా తినకపోతే ఇలా banana mango blast లాగా చేసుకొని తాగండి and it's really energetic. ఇవాళ షర్మిల ఒక సూపర్ డిలైట్ చేయడానికి రెడీగా ఉంది, మిమ్మల్ని అందరినీ డిలైట్ఫుల్ గా, హ్యాపీగా, ఎనర్జెటిక్ గా తాగించడానికి. అదేం జ్యూస్ అంటే పైనాపిల్ గోవా డిలైట్. సో పేరులోనే ఇంగ్రీడియంట్స్ ఉంది. సో మనకి ఈ జ్యూస్ కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే పైనాపిల్, గోవా జ్యూస్, సోయా మిల్క్, మిల్క్ మేడ్. సో చూసారు కదా ఎంత సింపుల్ ప్రోడక్ట్స్ అండ్ టూ ఎక్స్పెన్సివ్ కూడా కాదు. ముందుగా ఐఎమ్ యాడింగ్ పైనాపిల్ ఫ్రూట్స్. అండ్ నౌ ఇప్పుడు నేను గోవా జ్యూస్ యాడ్ చేస్తున్నాను. అండ్ కొంచెం థిక్నెస్ కోసం అండ్ కొంచెం అడిషనల్ ఎనర్జెటిక్ వాల్యూస్ కోసం సోయా మిల్క్. టేస్ట్ కోసం అండ్ ఎన్హాన్స్ చేయడానికి మిల్క్ మేడ్. ఇప్పుడు బ్లెండ్ చేద్దాం. సో ఇప్పుడు మనం ఈ బనానా పైనాపిల్ డిలైట్ ని సర్వ్ చేసేసుకుందాం. దీనిని ఇంకొంచెం షో ఆఫ్ చేయడానికి, గార్నిష్ చేయడానికి జస్ట్ ఒక స్మాల్ పీస్ ఆఫ్ పైనాపిల్ తీసుకున్నాను, అలా పెట్టాను. సో చూడండి ఎంత క్లాసీగా ఉంది కదా. పైనాపిల్ గోవా డిలైట్ రెడీ. సో లెట్ మీ టేస్ట్ ఇట్. పైనాపిల్ గోవా డిలైట్ ఇస్ ఎ everyday go juice and you all have to try it. This is really fab. డాక్టర్స్ చెప్తారు యాపిల్ కన్నా గోవా చాలా చాలా హెల్దియర్ అని చెప్పి. సో గోవా అనేది పోర్ మ్యాన్ యాపిల్ కాబట్టి గోవా నెక్టర్ జ్యూస్ తయారు చేయబోతున్నాం ఇవాళ. మన గోవా నెక్టర్ జ్యూస్ కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చెప్పేస్తాం. గోవా పల్ప్, కోకోనట్ వాటర్, డేట్ సిరప్. ఇందులో ఇవాళ ఫ్రూట్స్ కూడా లేదు కాబట్టి మెదగడానికి పెద్దగా ఏం అవసరం లేదు. కోకోనట్ వాటర్ యాడ్ చేసేసుకుందాం అండ్ కొంచెం డేట్ సిరప్.
ఎక్స్ట్రా హెల్దీ అండి, ఎందుకంటే తక్కువ షుగర్స్, తక్కువ కార్బ్స్ ఉంటాయి అండ్ ఎక్కువ ప్రోటీన్ ఉంటుంది అండ్ మోర్ ఓవర్ బ్లడ్ ప్యూరిఫై చేస్తుంది. లెస్ దాన్ 10 seconds ఈసారి రెడీ టు సర్వ్ హెల్దియర్ గోవా నెక్టర్ రెడీ. సో మనం చేయాల్సింది ఒక్కటే, గ్లాస్లోకి సర్వ్ చేసుకోవడమే. మొత్తానికి ఇప్పుడు టేస్ట్ చేసేద్దామండి. ఇది సూపర్, చాలా బాగుంది. ఐ థింక్ యూ ఆల్ షుడ్ ట్రై. గోవా చాలా హెల్దీ అండి అండ్ టెండర్ కోకోనట్ కూడా మంచిది. అంటే కోకోనట్ వాటర్ వల్ల బాడీ కూల్ అవుతుంది అండ్ గోవా వల్ల కూడా ఎక్స్ట్రా కూల్ అవుతుంది. అండ్ ఎవ్రీడే గోవా తింటే మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు. తినడానికి కష్టమైతే ఇలా నాలాగా జ్యూస్ చేసుకొని తాగేయండి. ఇట్స్ వెరీ హెల్దీ.